హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. మన డైలీ లైఫ్లో చాలామంది మనల్ని మన విధానాన్ని బట్టి, మన మనస్తనాన్ని బట్టి, మన నీతి నిజాయితీని బట్టి కూడా చాలామంది మనల్ని కార్నర్ చేస్తూ ఉంటారు. మనకి వాల్యూ లేకుండా చేస్తూ ఉంటారు చాలా విషయాలలో. బట్ పర్లేదు, మనము దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మన జీవితంలో సిచ్యువేషన్స్ని, డేస్ని మార్చగలడు. ఆ సిచ్యువేషన్ అనేది ఒకటే రోజులో మారిపోవాలి అంటే అది దేవుని చిత్తానుసారంలో ఒక్క రోజులో మార్చగలడం, లేకపోతే నీ జీవితంలో ఒక మంత్ లేకపోతే కొన్ని ఇయర్స్, అది దేవుని చిత్తానుసారంగా మాత్రం మార్చగలడు మనం ఆయన పట్ల విశ్వాసంతో ఉంటే. అలా చాలా ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్లో ఉంటాయి. రూత్ జీవితంలో కానీ ఆమె ఒక సిచ్యువేషన్లో పొలంలో పరిగె వేరుకోవడానికి వెళ్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె ఆ పొలానికి యజమానురాలు అవుతుంది. దావీదు విషయంలో కూడా అంతే. గొర్రెల కాపరిగా ఉన్నవాడు కొన్ని రోజుల తర్వాత దేవుని విషయంలో మంచి ఉండడం వల్ల, దేవుడు ఆయన ఎన్నుకోవడం వల్ల రాజు అవుతాడు. అదేవిధంగా దానియేలు. హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. మన డైలీ లైఫ్లో చాలామంది మనల్ని మన విధానాన్ని బట్టి, మన మనస్తనాన్ని బట్టి, మన నీతి నిజాయితీని బట్టి కూడా చాలామంది మనల్ని కార్నర్ చేస్తూ ఉంటారు. మనకి వాల్యూ లేకుండా చేస్తూ ఉంటారు చాలా విషయాలలో. బట్ పర్లేదు, మనము దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మన జీవితంలో సిచ్యువేషన్స్ని, డేస్ని మార్చగలడు. ఆ సిచ్యువేషన్ అనేది ఒకటే రోజులో మారిపోవాలి అంటే అది దేవుని చిత్తానుసారంలో ఒక్క రోజులో మార్చగలడం, లేకపోతే నీ జీవితంలో ఒక మంత్ లేకపోతే కొన్ని ఇయర్స్, అది దేవుని చిత్తానుసారంగా మాత్రం మార్చగలడు మనం ఆయన పట్ల విశ్వాసంతో ఉంటే. అలా చాలా ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్లో ఉంటాయి. రూత్ జీవితంలో కానీ ఆమె ఒక సిచ్యువేషన్లో పొలంలో పరిగె వేరుకోవడానికి వెళ్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె ఆ పొలానికి యజమానురాలు అవుతుంది. దావీదు విషయంలో కూడా అంతే. గొర్రెల కాపరిగా ఉన్నవాడు కొన్ని రోజుల తర్వాత దేవుని విషయంలో మంచి ఉండడం వల్ల, దేవుడు ఆయన ఎన్నుకోవడం వల్ల రాజు అవుతాడు. అదేవిధంగా దానియేలు.